ఏవి మనకు శ్రమలు, ఏవి మనకి ఇబ్బందులు, ఏవి మనకి శోధనలు, ఏవి మనకి బాధలు, ఏవి మనల్ని తినేస్తున్నాయని మనం అనుకుంటున్నామో అవి మనము పుష్టి నొందునట్లు, మనము బలము నొందునట్లు ప్రభువు తానే మనకిచ్చిన అద్భుతమైన ఆహారము. వాటిని తినమని పిలుస్తున్నాడు. తిని బలము పొందు. ఎల్లో మనల్ని వెంటాడుతున్న శత్రువులే మన ఆహారం. శత్రువు మనల్ని ఆహారం చేసుకోవటానికి తిరుగుతున్నాడు. లక్ష్య పెట్టొద్దు. వాణ్ణిని ఆహారం చేయటానికి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. మీరు వాణ్ణి మింగాలే, వాడు నిన్ను మింగటం కాదు. నువ్వు వాణిని మింగాలి, వాడు నీకు ఆహారం కావాలి. ఇది నీకు నేను ఇస్తున్న పిలుపని దేవుడు సవాల్ చేస్తున్నాడు, రమ్మని. నా అద్వితీయ కుమారుడు ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. నా కుమారుడు వానిని జయించి ఉన్నాడు, వానిని మృంగేసి ఉన్నాడు. సో ఆయన సంబంధులుగా ఆయనను వెంబడిస్తూ మీరు కూడా వానిని జయించాలి. ఇది మీ ముందున్న ఛాలెంజ్. వాడికి మీరు ఆహారం అవుతారో, వాడిని మీరు ఆహారంగా చేసుకొని తరుముతారో, సింహస్వప్న వాడు మీకు అవుతాడో. కొంతమంది కలవరించుకుంటారు, దెయ్యాలను కలవరించుకుంటారు. దెయ్యాలను నువ్వు కలవరించుకోవటం కాదు, నీ దెబ్బకి దెయ్యాలు కలవరిపోవాలా. యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు అన్నాయి. యేసు అంటే అది వేరు, పౌలు కూడా తెలుసు అంట వాటికి. పాపం ఎంత కలవర పూచితే, ఎంత ఆయన గురించి ఎంత డేంజర్ మీటింగ్ జరిగితే దెయ్యాల గుర్తుందో చూడు. పౌలు గురించి పెద్ద మీటింగ్ జరిగింది దెయ్యాల కూటంలో. ఏం కూటంలో? దెయ్యాల కూటంలో పౌలు గురించి పెద్ద విశ్లేషణ జరిగింది. అందుకని దెయ్యాలన్నిటికీ పౌలు పేరు తెలుసు. దెయ్యాల హిట్ లిస్ట్లో ఉన్నాడు పౌలు. వెరీ డేంజర్, ఇతను ఉన్న కాడ వెరీ డేంజర్, జాగ్రత్త. మన ఆటలు సాగవు బిడ్డ. నువ్వున్న దగ్గర కూడా దెయ్యాలు మీటింగ్ వేసుకోవాలంతే. ఫలానా పర్సన్ లైన్లో ఉంది, ఫలానా పర్సన్ లైన్లో ఉన్నాడు, ఈ వ్యక్తి ఉన్న దగ్గర మన ఆటలు సాగవు. ఎట్లా చేయాలో మనం సర్దుకోవటం ఎక్కడి నుంచి, లేకపోతే వాడు మనలో వైనం చేసే అవకాశం ఉంది అని అవి పారిపోవాలి. అవి తీసుకొచ్చే సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందుల్ని నువ్వు ముందు పెట్టుకొని నువ్వేమని ఏడుస్తున్నావు తెలుసా? నన్ను తినేస్తున్నాయి అన్నయ్య, ఈ రోగం నన్ను తినేస్తుంది, ఈ సమస్య నన్ను తినేస్తుంది, ఈ బాధ నన్ను తినేస్తుంది, ఈ అప్పు నన్ను తినేస్తుంది, ఈ నింద నన్ను తినేస్తుంది. అన్నీ తినేయటమే. మరి నువ్వేం తింటున్నా? నువ్వు వచ్చి నా మైండ్ తింటున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు రివర్స్లో చెబుతున్నాడు. రోగం నిన్ను తినటం కాదు, నువ్వు రోగాన్ని తినటం మొదలుపెట్టావు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు. దేవుని యందు నీకు ఆ శక్తి ఉంది. భయపడకు అన్నాడు, అది గుర్తుపెట్టుకో. మీరు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన యందు ఆనందించండి, వాళ్ళు మనకి ఫుడ్ అవుతారు. ఏవి మనకు శ్రమలు అనుకుంటున్నామో, ఏవి మనకి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నామో, ఏవి మనకి ఇబ్బంది అనుకుంటున్నామో, మనం పుష్టిగా తయారవ్వటానికి అవి మనకు దేవుడిచ్చిన ఆహారం అర్రా. అది మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? ఏవి మనకు శ్రమలు, ఏవి మనకి ఇబ్బందులు, ఏవి మనకి శోధనలు, ఏవి మనకి బాధలు, ఏవి మనల్ని తినేస్తున్నాయని మనం అనుకుంటున్నామో అవి మనము పుష్టి నొందునట్లు, మనము బలము నొందునట్లు ప్రభువు తానే మనకిచ్చిన అద్భుతమైన ఆహారము. వాటిని తినమని పిలుస్తున్నాడు. తిని బలము పొందు. ఎల్లో దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ వ్యక్తిగతమైనవి తినాలి, జనం ఎదుర్కొంటున్న వాటిని కూడా తినేసేయాలి. అవి నన్ను తింటనే అన్న డైలాగ్ వాడొద్దు. నువ్వే తింటాం మొదలుపెట్టావు. క్రీస్తు యేసునందు ఆనందించు, ప్రభువులో ఆనందించు. ఆయన కృప చేత బలం తెచ్చుకో, అభిషేకం చేత బలం తెచ్చుకో, వాక్కు చేత బలం తెచ్చుకో, నిరీక్షణను బట్టి బలం తెచ్చుకో, విశ్వాసాన్ని బట్టి బలం తెచ్చుకో. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసము కూడా మన బలమై ఉన్నది. ఈ బలాలని లెక్కేసుకుంటే ఇప్పుడు 9 దాకా వచ్చినాయి. ఎన్ని పెట్టాడో చూడు మనకి ఛార్జింగ్ కోసం. ఇన్ని పెట్టినా కూడా ఏందో అన్ని తినేస్తున్నాయి. అన్నీ నన్ను తినేస్తున్నాయి. నువ్వు తినాల్సినవి తింటల్లా, మరి అన్ని తింటాయి, నిన్నే తింటాయి. నువ్వు తినాల్సినవి తినకుండా చెత్త అంతా తిని నేను దొరికితే నా బ్రెయిన్ తింటున్నావు. అర్థమైందా? ఇంకలేండి, ఈ పూటకు చాలు.
శ్రమ, సమస్య, బాధ, ఇరుగు, ఇబ్బంది, సైతాను కూడా అంతే. నీ ముందుకు దేవుడు పంపిస్తున్నవి ఒక కోణంలో చూస్తే నిన్ను మింగేవిగా కనపడతాయి. మరో షేడ్లో చూస్తే దేవుడు అంటాడే, వెర్రి మొగమా, నీకు ఆహారం అవి తినంటాడు. తిను, నువ్వు భుజించు, నువ్వు బలం పొందుతావు అంటాడు. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కళ్ళు మూయండి, ప్రస్తుతం ప్రార్థన మాత్రం చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా, నీకు స్తోత్రం. బహుస్పష్టముగా తేటగా మాకు ఈ వేళ అందించిన వర్తమానం కొరకు వందనాలు. మా కర్తవ్యం మాకు బోధించావు. మోమాటాలకు ఎవడో ఏదో అనుకుంటాడన్న ఫీలింగ్స్ పెట్టుకొని నీవు మాకు ఇచ్చిన పనిని అశ్రద్ధ చెయ్యకూడదు అని ఘంటాపథంగా మాకు బోధించావు. ఓ అంత్యకాలములో నాయన జరుగుతున్నటువంటి ఈ కార్యములన్నిటిని కూడా వీరోచితంగా సాగించాలి, ముందుకి పోరాడాలి, జయించాలి. ఓ శత్రువుని నాయన చూసి భయపడుట, వెనకడుగు వేయట కాదు, శత్రువుని ఆహారముగా చేసుకొని తినుట అనేది నేర్పించావు. ఈ వేళ నీకు వందనాలు. నా ప్రభువా, మాకు నీవు అనుమతించిన శ్రమలు, సమస్యలు, బాధలు, వేదనలు అన్నీ కూడా మేము తిన్నవారమైతే, మింగేసిన వారమైతే అనుభవ జ్ఞానం పొంది బలవంతులం కాగలమనే ఒక రహస్యాన్ని మా ముందు బట్టబయలు చేశాం. మన్ను సర్పానికి ఆహారమైతే ఆ మన్ను నీ మహిమను పొందుకొని సర్పములను మింగేసేటువంటి శక్తివంతులముగా నా ప్రభ మేము మారాలని మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు, ఉత్తేజపరిచినందుకు, ఉజ్జీవపరిచినందుకు, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరెవరు ఏది నన్ను తినేస్తుందని భయపడుతున్నారో, ఏది నన్ను బలహీనపరుస్తుంది, ఏది నన్ను శోధిస్తుంది, ఏది నన్ను మింగేస్తుందని భయపడుతున్నారో, ఇక ఆ భయాన్ని వదిలిపెట్టి విశ్వాసాన్ని బట్టి, కృపను బట్టి, నీలో ఆనందించడాన్ని బట్టి, స్తుతిని బట్టి, అభిషేకాన్ని బట్టి, నీ రక్తమును బట్టి, కృపను బట్టి వాటన్నిటిని కూడా తినటానికి, ఆహారం చేసుకోవటానికి, తద్వారా బలం పొందుకొని ఇంకా పుష్టి నొంది నీ కొరకు మంచి ఫలం ఫలించడానికి నీ కుమారుని యొద్ద మేమందరం కూడా చేరున్నట్లు మమ్మల్ని అనుగ్రహించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, కృతజ్ఞతలు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.